నమస్తే. నేను మీ జర్నలిస్ట్ రవిచంద్ర. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపుగా ప్రభుత్వానికి సంబంధించినటువంటి వేల కోట్లు విలువ చేసేటువంటి ప్రభుత్వ భూముల్ని కేవలం 99 పైసలకే తమకు కావాల్సినటువంటి అనుకూల సంస్థలకు, అనుకూల వ్యక్తులకు కట్టబెట్టే ప్రయత్నాలు జరుగుతాయి. దీనిపైన చాలామంది విద్యావేత్తలు కానీ లేదంటే ఇతర పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు అభ్యంతరాలు తెలియజేసినా సరే, కూటమి ప్రభుత్వము ఎన్నికలకు ముందు ఏదైతే కొన్ని అనుకూల సంస్థలకు మాట ఇచ్చిన నేపథ్యంలో దాన్ని నిలబెట్టుకునే ప్రయత్నాల్లో భాగంగా అసలు ఎలాంటి టెండర్లు, బిడ్లు పిలవకుండానే 4 గోడల మధ్యనే తమకు కావాల్సిన వాళ్లకు ఈ భూముల్ని కట్టబెట్టే ప్రయత్నాలు చేస్తుంది. దీన్ని అభ్యంతరం తెలిపేటువంటి కొంతమంది వ్యక్తులు, ఫర్ ఎగ్జాంపుల్గా చెప్పుకుంటే శ్రీనివాసరావు అనే వ్యక్తి మానవ హక్కుల కమిషన్కి సంబంధించి మాజీ సభ్యుడు. ఈయన విశాఖపట్నంలో రహేజా అనే సంస్థకు దాదాపుగా 27.10 ఎకరాలని కేవలం 99 పైసలకే కట్టబెట్టారని చెప్పి హైకోర్టులో ప్రజా ప్రయోజన వాద్యం దాఖలు చేశారు. దీనిపైన హైకోర్టు పిటిషన్ స్వీకరించి దానిపైన వాదోపవాదనలు వినిపిస్తే ఇక్కడ శ్రీనివాసరావు తరపున పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించగా, ఇక ప్రభుత్వం తరపున దమ్మలపాటి శ్రీనివాస్ ఇక్కడ వాదనలు వినిపించారు. అయితే దీంట్లో వీళ్ళ వాదనలు విన్నటువంటి హైకోర్టు ఒక విస్మయం వ్యక్తం చేసింది. ఏంటంటే ప్రభుత్వ భూముల్ని 99 పైసలకు ఎకరాకు కట్టబెట్టాల్సిన అవసరము ప్రభుత్వానికి ఏమొచ్చింది? ఒకవేళ సరే ఏదైనా టీసీఎస్ లాంటి సంస్థలకు గతంలో 99 పైసలకు ఎకరాకు కట్టబెడితే దాన్ని కొంత ఫస్ట్లో అభ్యంతరం చెప్పిన తర్వాత సరే నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు వస్తాయని చెప్పి అందరూ దాన్ని హర్షించారు. కానీ ఇప్పుడు రహేజా లాంటి ఒక రియల్ ఎస్టేట్ సంస్థలకు 99 పైసలకు ఎకరా కట్టబెట్టాల్సిన అవసరం ఏముంది? సరే కట్టబెట్టారు. కట్టబెట్టే ముందు దీనికి సంబంధించి ఏదైనా బిడ్లు పిలిచారా? ఏదైనా నోటిఫికేషన్ ఇచ్చారా? ఎన్ని సంస్థలు దీంట్లో పాల్గొన్నాయి టెండర్లలో? దాంట్లో రహేజా సంస్థ ఎంత బిడ్డింగ్ వేసింది? ఇక అని దీని మీద కోర్టు అటు మెయిన్గా దమ్మలపాటి శ్రీనివాసరావు అనే లాయర్కి, ప్రభుత్వ తరపున వాదనలు వినిపిస్తున్న లాయర్కి క్వశ్చన్స్ వేయగానే ఆయన కూడా ఏం మాట్లాడాలో తెలియక సైలెంట్గా అయిపోయారు. అయితే రహేజా లాంటి సంస్థలు వస్తే అక్కడ ఐటీ ఇండస్ట్రియల్ హబ్లు మారుతాయని చెప్తున్నారు. ఐటీ ఇండస్ట్రియల్ హబ్లు మారాలంటే టీసీఎస్ లాంటి సంస్థలు రావాలి. కానీ రియల్ ఎస్టేట్ సంస్థకు అక్కడ ఏం అవసరం ఉంటుంది? దీని మీదే సర్వత్రా కోర్టు కూడా విస్మయం వ్యక్తం చేస్తుంది. అయితే ఇప్పుడు ఈ అంశానికి సంబంధించి నిన్న కోర్టు వాదనలు వినిపించి కోర్టు కూడా కొన్ని రోజులు సమయం ఇచ్చింది ప్రభుత్వం నుంచి కౌంటర్ దాఖలు చేయాలని. అయితే దీనిపైన మంత్రి లోకేష్ స్పందిస్తూ రాష్ట్రము అభివృద్ధి చెందుతుంది, అభివృద్ధి చెందుతుంటే ఇక్కడ కొంతమంది శక్తులు దీన్ని అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి, కొన్ని సంస్థలు వస్తే ఉద్యోగ అవకాశాలు వస్తాయని చెప్పి ఆయన చెప్తున్నారు. అయితే ఇక్కడ ఉద్యోగ అవకాశాలు వస్తే అడ్డుకోవడానికి ఎవరు కూడా ముందుకు రారు. ఎందుకంటే ఒకవేళ అడ్డుకునే ప్రయత్నాలు గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం చేసినా, ఇప్పుడు ప్రతిపక్షంగా ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ చేస్తున్నా కూడా అది మనం హర్షించం. కానీ ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధిని అడ్డుకోవడం కానీ, అటు ఉద్యోగ అవకాశాలు వస్తాయంటే కానీ ఆయన వెనుకడుగు వేయరు, అలాగే ముందుకు వెళ్ళమని చెప్తారు. దీనికి ఎగ్జాంపుల్ చెప్పాలంటే 2019 నుంచి 24 మధ్య కాలంలో చూసుకుంటే మనము రాష్ట్రంలో అధికారంలోకి రాగానే చాలామంది యువత ఉన్నారు అని చెప్పి ఆ యువతకు ఏదో నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి మీలాగా మాటలు చెప్పకుండా నిరుద్యోగ భృతి లాగానే కేవలం 3,000 రూపాయలకి ఇంకొక 2,000 రూపాయలు యాడ్ చేసి ప్రభుత్వ పనులను అంటే గ్రౌండ్ లెవెల్ వరకు వాళ్ళ చేతే తీసుకెళ్ళచ్చు. ఇలా ఆయన ఎంతో సేవా కార్యక్రమాల్ని వాలంటీర్ల ద్వారా చేయించారు. ఇక నాడు నేడు అనే కార్యక్రమాల్ని తీసుకొచ్చి విద్యార్థులని ఐక్యరాజ్య సమితి వరకు తీసుకొచ్చారు. అది అభివృద్ధి అంటే. ఇక ప్రభుత్వం చెప్తున్నట్టుగా ఈ రియల్ ఎస్టేట్కి సంబంధించి అభివృద్ధి అని చెప్పి భవానీ ఐలాండ్ లాంటి ఎంతో టూరిజం స్పాట్కు ఉన్నటువంటి ఐలాండ్లనేమో తమకు పార్టీలో ఉన్నటువంటి గంటా శ్రీనివాసరావుకు సంబంధించినటువంటి అనుచరుడికి కట్టబెట్టడం కానీ, లూలు మాల్ లాంటి సంస్థలకు కట్టబెట్టడం కానీ, విజయవాడ బస్టాండ్కి సంబంధించి కొన్ని వేల కోట్ల రూపాయలు విలువ కలిగిన బస్టాండు 99 పైసలకు అటు సంస్థలకు కట్టబెట్టడం కానీ, విశాఖపట్నంలో ఒక్కొక్కటి చూసుకుంటే కనుక ఏరియా అదొక ఇండస్ట్రియల్ హబ్. మనం చూసుకుంటే కనుక ఆంధ్రప్రదేశ్లో చాలా ప్రాముఖ్యత కలిగినటువంటి చరిత్ర కలిగినటువంటి ఒక ప్లేస్ విశాఖపట్నం.
అలాంటి విశాఖపట్నంలో వేల ఎకరాల భూముల్ని కేవలం 99 పైసలకే ఇటు ప్రభుత్వం కట్టబెట్టడం చూస్తుంటే ఇది అభివృద్ధిలాగా అనిపించట్లేదు. తమకు కావాల్సిన వ్యక్తులకు, తమకు కావాల్సిన వాళ్లకు, సంస్థలకు ఇటు ప్రభుత్వము కట్టబెడుతున్నట్టుగా కనిపిస్తుంది. అది కూడా 33 సంవత్సరాలు, 66 సంవత్సరాలు, 99 సంవత్సరాలంటూ ఇష్టారీతిన లీజులకు ఇచ్చారు. అదేదో మరి చెప్పుకోవడానికి 99 పైసలు ఎందుకు, పూర్తిగా ఉచితంగానే ఇచ్చామని చెప్పుకోవచ్చు కదా. ప్రభుత్వం అభివృద్ధి వైపు అడుగులేస్తుంది అని చెప్పుకోవడానికి 99 పైసలకు అంటూ ఎకరాలు ఇస్తున్నారు. కానీ ఇక్కడ హైకోర్టు ఇంతగా ప్రభుత్వానికి మొట్టికాయలేస్తున్నా, రాష్ట్ర ప్రజల నుంచి ఇంతగా వ్యతిరేకత వస్తున్నా కూడా ప్రభుత్వంలో ఏమాత్రం కూడా చలనం కనిపించట్లేదు. ఎందుకంటే తమ విజయానికి పాటుపడినటువంటి కొన్ని సంస్థలకు, రియల్ ఎస్టేట్ సంస్థలకు, ఆ వ్యక్తులకు ఇక్కడ అనుకూలంగా ఈ 5 సంవత్సరాలు తర్వాత అధికారంలోకి వస్తామో రామో తెలియదు కాబట్టి ఈ 5 సంవత్సరాలనే వాళ్లకు పూర్తిగా ఏదైతే సహాయం పొందారో దానికి ప్రతి సహాయంగా కొన్ని సంస్థల్ని కట్టబెట్టి ఇక చేతులు దుడిపేసుకొని ఇప్పుడు ముడుపులు వస్తే చాలు, ఇక మనం అధికారంలోకి రాకున్నా పర్వాలేదు, ప్రశాంతంగా రిటైర్మెంట్ అవ్వచ్చు అన్నట్టుగా కూటమి ప్రభుత్వ తీరు కనిపిస్తోంది.